2026లో సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? అసలు ఈ తారీఖుల గందరగోళం ఎందుకు వచ్చింది? పండితులు ఏం చెప్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ ప్రకారం ఈ సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? ఈ సంవత్సరంలో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు ఖచ్చితమైన తేదీలు, వివరణతో సహా మీ ముందు ఉంచుతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం ఇన్ఫోహామ్. మకర సంక్రాంతి అనేది సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచించే అతి ప్రధానమైన హిందువుల పండుగ. దీనిని మకర సంక్రమణం అని కూడా అంటారు. ఇది శీతాకాలం ముగింపును, అదేవిధంగా శుభముహూర్తాల ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి నాంది పలుకుతుంది. పగలు సమయం కూడా పెరుగుతుంటుంది. సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఇంటి ముందు తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు, మధ్యలో పెట్టిన గొబ్బెమ్మలు, పసుపు కుంకుమలు, రంగురంగుల పువ్వులు, రకరకాల పిండి వంటలు, కొత్త బట్టలు, ఆటపాటలు, అబ్బో ఎన్నో. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. ఇక కొత్త అల్లాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడి సరే సరే. అప్పుడే పండి ఇంటికి వచ్చిన ధాన్యంతో చేసిన అరిసెలు, బూరెలు, గారెలు, మురుకులు, పులిహోర, పాయసం, ఇలా ఎన్నో వంటలు, ఎన్నెన్నో రుచులు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రమణీయత పల్లెల్లో అయితే చెప్పనక్కర్లేదు, పట్టణాల్లో కూడా తక్కువేం కాదు. సాధారణంగా సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. అలా సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. పుష్యమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలో అడుగుపెట్టడమే మకర సంక్రాంతి పండుగ. ప్రతి ఏడాది ఇతర పండుగల తేదీలు మారుతూ ఉంటాయి, కానీ సంక్రాంతి పండుగ మాత్రం జనవరి 14 లేదా 15వ తేదీలోనే వస్తుంది. అయితే ఈసారి సంక్రాంతి పండుగ తేదీలో మాత్రం కొంచెం గందరగోళం నెలకొంది. ఈ గందరగోళానికి కారణం ఈ సమయాన్ని లెక్కించడంలో పాటించే రెండు సిద్ధాంతాలే. మన పూర్వీకులు ఈ సంక్రాంతి పండుగను నిర్ణయించడానికి పూర్వ సిద్ధాంతం అనే విధానం ద్వారా సంక్రమణ సమయాన్ని నిర్ణయించేవారు. ఈ సిద్ధాంతం ప్రకారం జనవరి 14వ తారీఖు రాత్రి 9:12 సూర్యుడు ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ లెక్కన చూస్తే రాత్రి మకర సంక్రమణ జరగడం వల్ల మరుసటి రోజు సంక్రాంతి జరుపుకోవాలని కొందరు చెప్తున్నారు. ఆ ప్రకారం చూస్తే జనవరి 15 మకర సంక్రాంతి వస్తుంది. అదేవిధంగా ఆధునిక జ్యోతిష్యం, దీన్నే దృక్ సిద్ధాంతం అంటారు. ఈ దృక్ సిద్ధాంతం ప్రకారం ఖగోళంలో జరిగే గ్రహగతులను బట్టి చూస్తే మాత్రం ఈ సమయం జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:07 మకర సంక్రమణ జరగబోతోంది. కాబట్టి అదే రోజు జరుపుకోవాలని ఇంకొందరు చెప్తున్నారు. దీంతో కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ రెండు వేర్వేరు సిద్ధాంతాల మకర సంక్రమణ సమయాల్లో వచ్చిన తేడాల వల్ల కొన్ని పంచాంగాల్లో ఒక తేదీ, మరికొన్ని పంచాంగాల్లో క్యాలెండర్లో వేరొక తేదీ ఇవ్వడం జరిగింది. మరి అసలు ఎప్పుడు ఈ సంక్రాంతి జరుపుకోవాలి అనే అనుమానం అయితే సాధారణ ప్రజలకు మొదలైంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ల ప్రకారం ఈ సంవత్సరం జనవరి 15న సంక్రాంతిగా నిర్ణయించాయి. అదే తిథిని శ్రీశైలం వంటి ఇతర దేవస్థానాలు కూడా బలపరిచాయి. మన తెలుగు రాష్ట్రాలకు ఆ తేదీనే ప్రామాణికం. అయితే ఒక్క కంచి కామకోటి పీఠం వారు మాత్రం జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగగా నిర్ణయించారు. దీనికి కారణం వారు ఆధునిక జ్యోతిష సిద్ధాంతాలను పాటించడమే. కానీ 15వ తారీఖున ఈ సంక్రాంతి పండుగను చేసుకోవడమే సరైనదని అనేక మంది పండితుల అభిప్రాయం. ఈ ప్రకారం చూసినట్లయితే 15వ తారీఖున మనకు సంక్రాంతి పండుగ వస్తుంది. భోగి 14, కనుమ 16 తేదీలో జరుపుకోవాలి. మకర సంక్రాంతి పూజా విధానం. మకర సంక్రాంతి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి. ముఖ్యంగా ఈ రోజున సూర్యుడిని పూజించాలి. సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నమస్కరిస్తూ పండుగ రోజును ప్రారంభించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్ర జలం కుదరకపోతే నీటిలో ఆవు పంచితం, ఆవు పాలు కలిపి శుద్ధి చేసుకోవాలి. అనంతరం ఉత్తరాయణ పుణ్యకాలం చూసుకొని మన పూర్వీకులకు, దేవుళ్లకు పూజలు ఆచరించాలి. నువ్వులతో చేసిన పిండి వంటలు, అరిసెలు కానీ, గారెలు కానీ నైవేద్యం సమర్పించాలి. ఈ రోజున చాలామంది వెంకటేశ్వర స్వామిని, శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఇంకొంతమంది శివుణ్ణి కూడా పూజిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.